పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రభునందు నిద్రించారు. వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థించండి. కుటుంబం ఓదార్పు కొరకు ఆయన ప్రభు పిలుపు నొందికిని ప్రభునందు నిద్రించి ఉన్నారు. అది ఏ రీతిగా జరిగిందనేది ఎవరికి తెలియదు. పోస్ట్ మార్టం జరుగుతుంది కనుక అది ప్రార్థన చేద్దాం అందరం కలిసి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల ప్రకారంగా అది ఖచ్చితంగా ఆయన్ని మర్డర్ ఐటమ్ అన్న అక్కడికి తెలుస్తుంది. ప్రార్థన చేద్దాం. పోలీసు వారు కానీ, రెండోది డాక్టర్లు కానీ అందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటట్టుగా ప్రార్థన చేద్దాం. ఈ ఐక్యస్లో మొత్తం అందరూ కలిపి సంఘస్థులు, విశ్వాసులు, పాస్టర్స్ అందరూ కూడా నాకెందుకులే, నా ఇంట్లో జరగలేదు కదా అని మనం విడిచిపెడితే రేపు పొద్దున్న మన సంఘాల్లో కూడా అదే రీతిగా జరుగుతుంది. దాని కొరకు మనం పోరాట యాత్ర చేయవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవుల మీద జరుగుతున్న పోరాట యాత్ర గురించి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. బైబిల్ గురించి కానీ, రెండోది క్రైస్తవం గురించి కానీ చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి. కానీ ఈ పోరాట యాత్రలో మట్టికి మనం విడిచిపెట్టకూడదు. ప్రభునందు ఆయన నిద్రించి ఉన్నారు. అందరూ కూడా మనమందరం కూడా చెయ్య కలిపి అందరం కూడా ఐక్యతగా కలిసి ఉండాలి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.